ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజిత 2 తెలుగు రాష్ట్రాల వరకు రాజకీయంగా ఆయనది పరిచయం అక్కర్లేని పేరు. మంత్రివర్గంలో ఆయన ప్రాతినిధ్యం లేనిది ఏ టీడీపీ ప్రభుత్వం కూడా ఏర్పడలేదు. అలాంటి నాయకుడు ఇప్పుడు పొలిటికల్ గా తెరమరుగు కాబోతున్నారా? ఇక మీదట వారసులే ముందుండబోతున్నారా? ఏమో, పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కదా? తొలిసారి ఎమ్మెల్యే, తొలిసారి మంత్రి, ఆవిర్భావం నుండి పార్టీతో ప్రయాణం, యనమల మంత్రిగా లేని తొలి టీడీపీ ప్రభుత్వం. రామకృష్ణుడు పొలిటికల్ గా సైడ్ అవుతున్నారా? ప్రస్తుత పరిణామాల దృష్ట్యా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి రాజకీయ భవిష్యత్తుపై ఇలాంటి చర్చే జరుగుతోంది. 1983లో టీడీపీ ఆవిర్భావం మొదలు 2004 దాకా వరుసగా తునిలో విజయం సాధించిన యనమల ఆ తర్వాత డక్కా ముక్కీలు తినాల్సొచ్చింది. 2009లో ఓడిన ఆయన శాసనసభ నుండి మండలికి షిఫ్ట్ అయిపోయారు. 2014లోనూ మండలి సభ్యుడుగానే చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు యనమల. అయితే 2014, 2019 వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన మండలిలో కొనసాగుతున్నారు రామకృష్ణుడు. టీడీపీ హయాంలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించిన యనమలకు ఇటీవల అదే టీడీపీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మాత్రం చోటు దక్కకపోవటం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. టీడీపీ ఆవిర్భావం నుండి ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడినా యనమల మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్. ఆ తర్వాత దాన్ని చంద్రబాబు సైతం కొనసాగించారు. తన కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా కీలకమైన బాధ్యతలు అప్పగించారు. అయితే అనూహ్యంగా తొలిసారి యనమల మంత్రిగా లేని టీడీపీ ప్రభుత్వం ఏపీలో కొనసాగుతోంది. దీంతో ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టేనా అనే చర్చ జోరందుకుంది. మంత్రిగానే కాదు, ఒక దఫా స్పీకర్ గా పనిచేసిన యనమలకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అవకాశం దక్కేది. అది యనమలకున్న పొలిటికల్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. పార్టీలోనూ చంద్రబాబు తరువాత యనమల పేరే వినిపించేది. అలాంటి యనమలను ఈసారి పార్టీ పక్కన పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనకు బదులుగా తునిలో వారసురాలు దివ్యకు అవకాశం ఇచ్చింది టీడీపీ. ప్రస్తుతం తండ్రి యనమల మండలిలో టీడీపీ ఎమ్మెల్సీగా ఉంటే కూతురు అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొత్తానికి టీడీపీ ప్రభుత్వం ఉండగా కేబినెట్ ర్యాంక్ లేకుండా కొనసాగటం యనమలకు ఇదే తొలిసారి. ఇక మున్ముందు కూడా ఆయనకు అవకాశం దక్కుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే వారసులొచ్చారు కాబట్టి రాబోయే రోజులన్నీ ఆమెవేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో నెంబర్ 2గా, ప్రభుత్వంలో నెంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన యనమల ఇప్పుడు తునికి మాత్రమే పరిమితమయ్యారు. అది కూడా వారసురాలికి ఇచ్చేశారు. భవిష్యత్తులో ఆయనను పార్టీ రాజ్యసభకు గాని గవర్నర్ గా గాని పంపొచ్చు అనే ప్రచారం ఉన్నా ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా అది కుదరకపోవచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే యనమల రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనన్నది రాజకీయ వర్గాల మాట.